ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు, సర్కారేం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్లో గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు. 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీ లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళా మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు. రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మదారి దయచేసి తీసుకోవాలి. భయపెడతారు వచ్చి నాకు తెలుసు. ఇక మన బస్తీలలోకి వస్తారు. నిన్న మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు, ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చింది యాదికుందా అందరికీ, మర్చిపోయారా? 5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూసబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది. కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్. సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైసా లేదు, బుడ్డ పైసా లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా కేసీఆర్ ఇచ్చేటి? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంద్ ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి సున్నా పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి గింత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు. मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा एक कोई रील बनाया, हैदराबाद का पोटा कोई जबरदस्त रील बनाया. 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, तेरा नाम लिया, ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు ప్రతి స్పీచ్ లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ల కాంగ్రెస్ వాడు? ఒక్క కొత్త పని, ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 సాల్ మే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా? ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఉన్నారా? కర్జానీ ఆద్మీ కోయి హే క్యా యహాं पे? అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జరా. हमारे इब्राहिम भाई को शायद नहीं है. కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు. అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే. ఎట్లుంటుంది అంటే, కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం. అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా. అన్నా జర కడతనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర అయ్యే నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణ్ అన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణ్ అన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తావరా పైసలు అని. నేను ఎత్తుతలేను, పైసలు లేవు నాకు, ఏం చేయాలి మరి? ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ, కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసిండు. ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారాయిల్స్లా. ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు, తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నకరాలు చేస్తున్నావు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడతానే, ఏమనుకోక ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నైతే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछता. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు వా మీరు, నన్ను కోసుక తింటారా, నేను ఇయ్యపో, గింత కుల్ల మాట్లాడుతున్నా ఆయన. చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట్టు ఆయన ఏమన్నా సేపా జామకాయ నా కోసుక తినడానికి ఏమిటిది? ఆయన కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటం చూసినామా మనం? ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు 5 వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా, నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నేను నాకు అర్థం కాదు, బోటి కొట్టడం నువ్వేమన్నా? పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా?